పల్లవి ప్రసాద్. బిగ్ బాస్. మట్టితో మనకున్న బంధం విడదీయలేనిది. అవును బిగ్ బాస్. ఆ మట్టికి ఎంతో దగ్గరైన మిమ్మల్ని ఆ విషయమే మిగతా వారి కంటే ప్రత్యేకంగా నిలిపింది. అవును బిగ్ బాస్. మిమ్మల్ని ఆదరించి ఎంతో మంది మద్దతుతో ఒక కామనర్ల సెలబ్రిటీగా ఈ ఇంట్లో అడుగుపెట్టారు. అవును బిగ్ బాస్. మీ ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఎన్నో అనుభవాలు, ఎవరి ఉద్దేశాలేంటో, ఎవరి లక్ష్యాలేంటో, ఎవరు మీ వారో, ఎవరు కాదో తెలియక సంకోచంలో పడ్డ మీకు మిమ్మల్ని సరైన దిశలో నడిపే బంధం మీకు దొరికింది. అవును బిగ్ బాస్. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టాస్కుల్లో గెలవడానికి, మీ రక్తాన్ని సైతం చిందించడానికి వెనుకాడలేదు. అవును బిగ్ బాస్. ఆ తెగింపే మిమ్మల్ని సీజన్ 7 మొదటి కెప్టెన్ని చేసింది. అవును బిగ్ బాస్. లవ్ యూ బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టాలని ఎక్కడో మీ ఊళ్ళో మొదలైన మీ కలను పట్టు వదలకుండా ఇక్కడి వరకు వచ్చి నెరవేర్చుకున్నారు. అవును బిగ్ బాస్. మిమ్మల్ని చూసే ఎందరికో పెద్ద కలలు కనడానికి, అవి నెరవేరేందుకు మొండి ధైర్యం ఉంటే సాధ్యమని, ఎక్కడా తగ్గేదే లేదని రుజువు చేశారు. అవును బిగ్ బాస్. మళ్ళీ వచ్చినట్టే తగ్గేదే. పల్లవి ప్రసాద్. లవ్ యూ సో మచ్ బిగ్ బాస్. ఈ మాట కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. మీ నోటితోని ఒక్క మాట పండుగ కోసం అంతాని అనాలని ఫస్ట్ అప్పటి నుంచి అనుకున్నా. ఇప్పుడు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. లవ్ యూ బిగ్ బాస్. ఆకాశం నుండి జారి ప్రతి నీటి బొట్టు భూమి మీద జీవానికి ఓ అవకాశమే. అవును బిగ్ బాస్. దాన్ని ఒడిసిపట్టే నైపుణ్యమే విజయం. అవును బిగ్ బాస్. మీ జీవితంలో వచ్చే అవకాశాలన్నీ ఒడిసిపట్టే నైపుణ్యం ఈ ఇల్లు మీకు నేర్పిందని నమ్ముతూ మీ ప్రయాణం ఓసారి చూద్దాం. ఖచ్చితంగా బిగ్ బాస్. ఖచ్చితంగా నేర్పింది బిగ్ బాస్. లవ్ యూ బిగ్ బాస్. ఏ మూట మూట వేసుకొచ్చావు?